ఇప్పుడు గుడ్ న్యూస్, రైతుల ఖాతాలో 90% రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు. ఎందుకు ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు పడ్డాయి. ఇప్పుడు 4 ఎకరాల పైన ఉన్న వాళ్లకు రైతు భరోసా పడుతుంది. ఈరోజు కంప్లీట్ అయ్యేసరికి పూర్తిగా రైతు భరోసా అనేది అందిస్తున్నాడు. నిజంగా వాస్తవానికి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఏమనంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని. ఏం వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు ఇంతకంటే మంచిగా ఎవరు చేస్తారు? ఇప్పుడు పేద ప్రజలకు మంచిగా తినాలి, అందరిలాగా వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి ఇప్పుడు సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నారు పేదల కోసమని. ఇప్పుడు రైతు భరోసా, ఈ రైతు భరోసా జాప్యం అవ్వడానికి కారణం ఏంటంటే గతంలో ఈ దొంగ ధరణి అని తీసి లేని భూములను సృష్టించి వాళ్ళ మనుషులకు పట్టదారు పాస్బుక్లు అందజేసి రైతు బంధు వేసుకున్నాడు. అప్పుడు చాలామందికి, మీకు ఉదాహరణకు మీరు ఎక్కడైనా న్యూస్లో కొట్టి చూడండి, సిరిసిల్లలా దొరికిరు పోయి కలెక్టర్ దగ్గర సరెండర్ అయ్యారు. ఇవన్నీ వెలికి తీసేందుకు కొంత సమయం పట్టింది. అంతే తప్పితే ప్రజలకు ఏం చేయకుండా ఉండాలి, నేను దోసుకుపోవాలన్న ఆలోచనతో రాలే. రేవంత్ అన్న ఆల్రెడీ ఎప్పుడో చెప్పిండు, అధికారంలోకి రాకముందుకు చెప్పిండు, అధికారంలోకి వచ్చినాక కూడా చెప్పిండు, నేను మీలో ఒకరిని, నాకేదో సంపాదించుకోవాలి, నేనేదో మూటలు కట్టుకొని పోవాలన్న ఆలోచనతో నేను రాలేదు. చరిత్రలో రేవంత్ రెడ్డి అనేటోడు ఒకడు పరిపాలించిండు, మంచిగా పరిపాలించిండు, ఈ రకమైన ముఖ్యమంత్రి ఉండాలి అనేది చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోవాలన్నది ఆయన కోరిక. కాబట్టి ఇప్పుడు ఒకటేసారి అప్పుల కుప్ప తీసుకొచ్చి పెట్టిర్రు. ఆ అప్పుల కుప్ప తీసుకొచ్చి పెట్టినందుకు దానికి మిత్తీలు కట్టుకుంటాం. మొన్న అసెంబ్లీలో కూడా పూర్తిగా వివరాలు ఇచ్చిండు. ఏమని? మన ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, ఉద్యోగాలకు ఎంత ఇస్తున్నాము, అప్పులకు ఎంత కడుతున్నామని చెప్పేసి 6,500 కోట్లు అప్పులే కడుతున్నాం దానికి మిత్తీలకు. ఇవన్నీ వివరాలు ఇచ్చిండు. వివరాలు ఇచ్చినాక కూడా వీళ్ళు ఏం చేస్తారు? బురదలే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం ఇచ్చేదాని గురించి మాట్లాడమంటే మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే అది మంచి పథకం కదా, దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు రైతు భరోసా, ఇప్పుడు 90% అందరికీ రైతు భరోసా ఈరోజు పడుతుంది. దాదాపు చాలామందికి పడ్డది. చాలామంది కూడా నేను న్యూస్ ఛానళ్ళల్లో కూడా కొన్నిట్లలో చూసిన, నేను బయట కూడా లైవ్లో చాలామందికి ఫోన్ చేసి అడిగినప్పుడు మాకు పడ్డాయి, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డాయి, మేము హ్యాపీగానే ఉన్నాము, ఇన్ని రోజులు ఎందుకు వేయలేదన్న కోపమే ఉన్నది మాకు. కానీ ఇప్పుడు మాత్రం సంతోషమే ఉన్నది. అంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా పడతాయంటే ఒక్కసారి లైన్ క్లియర్ అయినాక రెగ్యులర్గానే పడతాయి కదా. ఏంటంటే అప్పటి వరకు ఇలా దొంగలు ఎవరు, దొరలు ఎవరు తేలుస్తందుకు ఇన్ని రోజులు సమయం పట్టింది. ఇప్పుడు వన్స్ స్టార్ట్ అయింది అంటే కంటిన్యూ రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ దగ్గర ఒక సంవత్సరంన్నర దాటింది. ఇంకొక సంవత్సరం గడిచినాక అప్పుడు మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది అనేది. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ప్రతిపక్షాలకు కానీ ఇంకా మిత్రపక్షాలకు కావచ్చు, అందరికీ, ప్రజలకు కూడా, జనాలకు అందరికీ అర్థమవుతుంది ఏంటంటే అరే ఇన్ని రోజులు సమయం తీసుకున్నాడా, సమయం తీసుకున్నందుకు ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాగానే గతంలో పరిపాలించిన కేసీఆర్ ఏం మాట్లాడిండు? వచ్చిన 5 సంవత్సరాలు టైంపాస్ చేసిండు జల్సాలు. ఏంటంటే అరే మొన్ననేగానే తెలంగాణ వచ్చింది, ఇప్పుడే 7కి వెళ్ళిస్తాం, 7కి వెళ్ళిస్తాం, ఇవన్నీ ఏడైతే మొన్ననే పుట్టింది, అది ఇదన్నీ పొంకనాలు కొట్టిండు. ఇప్పుడు ఈయన వచ్చి సంవత్సరం కాకముందుకి 6 నెలలు కాగానే ఎమ్మడి పడ్డారు దయ్యాల్లాగా. అయినా కానీ అన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు, 1 by 1. ఇట్లాంటివి చేసే ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఎవరున్నా కానీ ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెడతారా? అంత దమ్ముంది ఎవరికన్నా? లేదు. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు రేవంత్ అన్న, అది గుర్తుపెట్టుకోరి. సారు కేసీఆర్ కాదు, అన్న రేవంత్ అన్న చరిత్రలో నిలిచిపోతాడు, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే ఇట్లాంటి నిర్ణయాలు చరిత్రలో కొంతమందే తీసుకుంటారు.